ప్రతి ఫార్మరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. కాజెస్ ఆఫ్ బర్డ్ ఫ్లూ అవుట్ బ్రేక్. కోళ్ల ఫామ్లలో బర్డ్ ఫ్లూ అవుట్ బ్రేక్ కావడానికి గల రీజన్స్ వచ్చేసి, మొదటగా ఈ ఫార్మర్ చేసేటువంటి మిస్టేక్ ట్రాన్స్పోర్టేషన్. ఒక ఫామ్ లో బర్డ్ ఫ్లూ కేసు నమోదైందంటే అది ఫీడ్ వెహికల్ వచ్చిన తర్వాత 2 లేదా 3 రోజుల తర్వాత ఫాల్ట్ స్టార్ట్ అవుతుంది. దీనికి కారణము ఫీడ్ వెహికల్ వచ్చినప్పుడు ఎలాంటి బయోసెక్యూరిటీ పాటించకపోవడము, ఆ వెహికల్ అనేది డిఫరెంట్ ప్రదేశాల నుంచి తిరిగి వచ్చేస్తుంది. బర్డ్ ఫ్లూ ఉన్నటువంటి వైరస్ ప్లేస్ నుంచి రావడం వల్ల ఈజీగా అటాక్ అవుతుంది. ఎలాంటి ప్రికాషన్స్ పాటించకపోవడం వల్ల డైరెక్ట్గా ఫామ్లోకి అటాక్ అయిపోతుంది. రెండవది మైగ్రేటెడ్ బర్డ్స్ ద్వారా. ఈ మైగ్రేటెడ్ బర్డ్స్ ఒక ప్రదేశం నుంచి ఒక ప్రదేశానికి వలస వచ్చినప్పుడు ఇవి బర్డ్ ఫ్లూ వైరస్ను తీసుకొని వస్తాయి. ఈ బర్డ్స్ మన చెడ్డు చుట్టుపక్కల తిరిగినట్లయితే వాటి ద్వారా ఈజీగా వ్యాప్తి చెందుతుంది. మూడవది చూసుకున్నట్లయితే, మనం ఎక్కువ శాతం ఫార్మ్స్ పొలం గట్టుల దగ్గర కన్స్ట్రక్షన్ చేసుకుంటుంటాము. చుట్టుపక్కల పొలాలు ఉండడం వల్ల ఎలకల బెడద అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ వలస పక్షులు తిరిగినప్పుడు వాటి నుంచి వచ్చేటువంటి రెట్టలు, అదేవిధంగా ఈ బర్డ్ ఫ్లూ వైరస్ ఉన్నటువంటి వలస పక్షులు అక్కడ తిరిగినప్పుడు ఆ యొక్క మెటీరియల్స్ని ఈ ఎలుకలు తీసుకొని మన ఫామ్లోకి వచ్చినప్పుడు ఎలుకల ద్వారా వ్యాప్తి చెందుతుంది. అంతేగాని ఎలుకల పుట్టేటువంటి వైరస్ కాదు ఇది. ఇన్సెక్ట్, ఎలుకల ద్వారా కూడా ఈ వైరస్ వ్యాప్తి చెందడానికి అవకాశం ఉంటుంది. నాలుగో విషయానికి వచ్చినట్లయితే, ఎక్కువగా ఫెన్సింగ్ లేకపోవడము. ఒక మనిషి ఈ బర్డ్ ఫ్లూ ఉన్నటువంటి ఫామ్లోకి తిరిగి బర్డ్ ఫ్లూ లేనటువంటి ఫామ్కి వచ్చినట్లయితే ఈజీగా వైరస్ అనేది స్ప్రెడ్ అవుతుంది. ఐదవది, బర్డ్ ఫ్లూ అని వినిపించినా కూడా ఎలాంటి జాగ్రత్త తీసుకోకుండా సకాలంలో సరైనటువంటి వ్యాక్సిన్స్, HPLP వ్యాక్సిన్ వేయకపోవడం వల్ల బర్డ్స్లో ఇమ్యూనిటీ తగ్గిపోయి బర్డ్ ఫ్లూ వేరియంట్స్ అటాక్ అయినప్పుడు ఈజీగా అవుట్ బ్రేక్ అనేది కావడానికి అవకాశాలు ఉంటాయి. 6 వచ్చేసి, ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్లలో ఈ సూపర్వైజర్స్ విజిట్ చేసిన తర్వాత వారు ప్రికాషన్స్ పాటించకుండా వారు ఇష్టానుసారంగా ఫామ్లలో తిరగడం వల్ల వీరు డైరెక్ట్గా ఈ యొక్క వైరస్ని తీసుకొని వచ్చేస్తారు. వీరి వల్ల కూడా 80% వచ్చేస్తుంది ఈ బర్డ్ ఫ్లూ వైరస్. కాబట్టి ప్రతి ఫార్మరు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కంపల్సరీగా ఈ ప్రికాషన్స్ని పాటించాలి. చిక్స్ వచ్చిన 8వ రోజు నుంచి విరోసిన్ని 5 ml పర్ లీటర్ వాటర్ ప్రకారం మిక్స్ చేసుకొని చిక్స్ పైన రెగ్యులర్గా 2 times స్ప్రే చేసుకున్నట్లయితే ఉన్నటువంటి వేరియంట్లలో ఫ్లూ వైరస్ని కంప్లీట్గా అరికట్టవచ్చు.